దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధ వాక్యాన్ని మనం పఠనం చేయబోచున్నటువంటి సమయంలో ఈ దినమందు వాక్య ధ్యానం కొరకై 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 17వ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుచున్నారు. సార్వత్రిక సంఘానికి అపోస్తలుడైన పేతురు గారు తెలియపరుచునుడు మనకు ఒక హెచ్చరిక ఇక్కడ ఇస్తున్నారు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మనము జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది. జాగరూకులుగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. జీవితంలో కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్ మనకు వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అక్కడ మనం అలర్ట్గా ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే మన జీవితంలో ప్రమాదం సంభవించడానికి ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది. గనుక ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితం అది దేవునికి ఘనత, మహిమ కలిగించడానికి ఉన్నటువంటిది గనుక మనలని శోధనలోనికి, పాపములోనికి లాగుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనం తొలగించి అందులో నుంచి తప్పింపబడడానికి మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆలోచనలను జీవితంలో పాటించడానికి తగినట్లు మనం జాగ్రత్త లేని వారైతే తప్పుడు బోధలకు, మరి వివిధమైన సిచ్యువేషన్స్కు మనం బలి అయిపోయేటువంటి అవకాశాలు ఉంటుంది. 39వ కీర్తన దాని మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు మనము ఇలా చదువుచున్నాము: నా నాలుకతో పాపం చేయకుండా ఉండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. మనము మన సంభాషణల మధ్యలో, మనం ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు కావచ్చు, లేక సమాజంలో ఉన్నప్పుడు కావచ్చు, మన నాలుకను జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మన నోరు జారి మనం ఏదైనా ఒక విషయం మాట్లాడినట్లయితే అది మనకు ప్రమాదాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక వీ హ్యావ్ టు బి అలర్ట్. మనం వాచ్ఫుల్నెస్ కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. విశ్వాస జీవితం దేవునికి మహిమార్థముగా ఉండుటకును, శోధనలను జయించడానికి మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులకు నిబంధనలు ఇచ్చుచున్నటువంటి సందర్భాన్ని మనం ద్వితీయోపదేశ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారికి మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలను అనుగ్రహించి వారు నడవలసిన మార్గాన్ని దేవుడు వారికి తెలియపరిచినప్పుడు కొన్ని విషయాల్లో వారు జాగ్రత్త పాటించాలని చెప్పారు. చూద్దామండి. ద్వితీయోపదేశ గ్రంథం 4వ అధ్యాయం దాని 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుడు మనకిచ్చినటువంటి ఉపదేశములు, ఆలోచనలు, ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి హెచ్చరికలు, వాటిని మనం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనులారా చూచిన వాటిని మరవకుండా జాగ్రత్త పడాలి. చెవులారా వినిన దానిని మనం తొలగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అది మాత్రమే కాదు, మన మనస్సు బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. మీ కుమారుల కుమారులకును వాటిని మీరు నేర్పండి అని కూడా దేవుడు చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ వాచ్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మన ఆత్మీయ జీవితం దేవునికి ప్రీతికరమైనటువంటిదిగా ఉండడానికి తగినట్లు మనలని మనం దేవుని సన్నిధిలో సమర్పించాలి. అది మాత్రమే కాదు, దేవునికి మనము అనుకూలమైనటువంటి జీవిత విధానాన్ని, లేక దేవుడు హర్షించినటువంటి ఒక జీవిత శైలి కలిగి మనం ఉండడానికి మనం జాగ్రత్త పడాలి. మరియు మనం ఆయన వాక్యమును మన జీవితంలో మనం పాటించు వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు భక్తుల ద్వారా, వాక్యము ద్వారా మనకు అనుగ్రహించుచున్నది
మన విశ్వాస జీవితం పడిపోకుండా మనం నిలబెట్టుకోవడానికి, జాగ్రత్తగా కాపాడుకోవడానికే. ఇది మనం ఎంతకాలం మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటామో అంతకాలం మనం బహు జాగ్రత్తగా ఉండడానికి మనకు వీలవుతుంది. సో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో మన జీవితంలో అది ప్రమాదాన్ని తీసుకురావడానికి మాత్రమే పనికొస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం దాని యొక్క 41వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. ఇక్కడ ప్రభువు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మీరు జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నారు. దాని నెక్స్ట్ సైడ్ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉన్నాం. అందుకే మనం మందిరానికి వచ్చి చక్కగా ఆసక్తిగా మందిరానికి వచ్చారు, కానీ సడన్గా మనకు నిద్రమత్తు వచ్చేస్తుంది. ఈరోజు నాకు ఎందుకు నిద్ర వచ్చిందని మనకు అనిపిస్తుంది. కానీ ఆ ప్రసంగికుని లోపం కాదది. మీ శరీరంలో ఉన్న ఆ అలసట, ఆ బలహీనత మీకు తెలియకుండానే నిద్రమత్తులోకి మిమ్మల్ని నడిపిస్తారు. ఎల్లప్పుడూ ఆత్మ సిద్ధమే, కానీ శరీరం సహకరించాలని లేదు. ఈ విషయం ప్రభువే తెలియపరిచారు. కాబట్టి మీరేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నారు. మనం చేయుచున్నటువంటి కార్యాలలో దేవుడు మనకు సహాయపడినట్లు మనం ఆయన సన్నిధిలో మెలకువగా ఉండాలి. పేతురు అజాగ్రత్తగా ఉండడం బట్టి ఏం జరిగింది? ప్రభు ఇచ్చిన హెచ్చరికను కూడా మర్చిపోయారు. ప్రభు ఏం హెచ్చరిక ఇచ్చాడు? ఈ రాత్రి నీవు నన్ను నేను ఎరుగనని 3 సార్లు చెప్పేదాకా కోడి కూయదు. ఇక వారం రోజుల్లో అని చెప్తే బహుశా పాటించడం కష్టమే, కానీ అదే రాత్రి కోడి కూసేది ఎప్పుడు? 4 గంటల తర్వాతనే, బహుశా 5 గంటల తర్వాత. ఆ సమయం వరకు నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను అని నిర్ణయించుకుంటే, ఎవరు మాట్లాడినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ మాట గుర్తుకు వచ్చినట్లయితే తన నోరును అదుపులో పెట్టేది. మనుషులలో కలిసిపోయాడు, సహజంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వారి టాపిక్లో ఆయన కూడా జాయిన్ అయ్యాడు, అది అందుకున్నాడు. మాటల మధ్యలో నిన్ను చూస్తే ఆ గలీలీనితో నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది కదా. లేదండి, అబ్బే వాడెవడో నాకు తెలియదని మొదటిసారి చెప్పాడు. నువ్వు నన్ను ఎరగమని 3 సార్లు చెప్పేదాకా కోడి కూయదు. సరే, 2 సార్లు చెప్పినప్పుడైనా అదొక హెచ్చరికగా తన మనసులోకి రావాలి. సెకండ్ టైం నేను వాని ఎరగను అని చెప్పినప్పుడు వెంటనే ఎరగనా అని తను ప్రశ్నించాలి. 3వసారి ఒక చిన్న అమ్మాయి, బహుశా 14-13 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, అంకుల్ నిన్ను నేను అక్కడ చూశాను కదా అని అన్నప్పుడు, ఓయ్ నాకు తెలియదు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే కోడి కూసింది. కోడి కూయగా పేతురుకు ఒక జరుకు వచ్చేసింది. అందుకే ఎప్పుడైనా నిప్పు చూస్తే పేతురుకు కలవరం వచ్చేది. అది పొయ్యిలో కానీ ఎక్కడైనా కానీ ఎవరి దగ్గర నిప్పు కనబడినా పేతురుకు టెన్షన్ అయ్యేది. ఎప్పుడైనా కోడిని చూస్తే కూడా, కోడి పుంజు కావచ్చు, పెట్ట కావచ్చు, దాన్ని చూడగానే తన ప్రాణనాథుని నిరాకరించిన, ఎరగనని చెప్పిన విషయాన్ని అతనికి కలవరంగా కలుగజేసింది. మన జీవితంలో కొన్నిసార్లు ఎంత జాగ్రత్త పడాలని మనం అనుకున్నా ఉద్రేగం వచ్చేసినప్పుడు ఆ జాగ్రత్తలు మర్చిపోతాం కదా. ఈసారి నేను జాగ్రత్తగా ఉంటానండి, నేను ఖచ్చితంగా నా నోరు కంట్రోల్ చేసుకుంటానని చెప్పి మనం పొద్దున ప్రార్థన చేసి బయలుదేరుతాం. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, మనం అక్కడ న్యాయకర్తగా ఒక పక్షం చేరి మనం మాట్లాడుతూ మనం ఘర్షణ చేసి ఆ సిచ్యువేషన్ను మనం గందరగోళం చేస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ పరిస్థితిని అర్థం చేసుకో, నువ్వు దేని కొరకు పిలువబడి ఉన్నావో నువ్వు దాన్ని అర్థం చేసుకో, నీవు పిలిచిన పిలుపును మర్చిపోకు.
నువ్వు పరిస్థితికి అతీతంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పరిస్థితిలో కలిసిపోయిన వాడు గొప్పవాడు కాదు. ప్రవహించుచున్న నీళ్ళలో కొట్టుకుపోయేవాడు గొప్పవాడు కాదు. ప్రవహించిన నీటికి ఎదురుగా ఈత ఆడి అద్దరి చేరినోడు గొప్పవాడు. కనుక జీవితంలో కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని మార్చివేయాలి. కొన్ని నిర్ణయాలు మనకు జాగ్రత్తలు కలుగజేయాలి. మనం ఖచ్చితంగా లోకంలో దేవుని ప్రతినిధులుగా ఉండడానికి పిలువబడిన వారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిస్